హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నానో థంబ్నెయిల్ చూసాక మీకే తెలిసిపోయినట్టు ఉంది కదా. అవునండి, ఈరోజు నేను గణపతి బప్పాని చేస్తున్నాను. అది కూడా వెరీ ఈజీ స్టెప్స్తో. ఈ క్రాఫ్ట్ని చాలా రోజుల నుంచి చేద్దామని అనుకున్నా, బట్ కుదరలేదు. ఫైనల్గా అయితే ఎలా అయినా ఈ క్రాఫ్ట్ని చెయ్యాలి అనిపించి ఈ క్రాఫ్ట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ క్రాఫ్ట్ కోసం నేను ముందుగా కార్డ్బోర్డ్ని సర్కిల్ షేప్లో ఇలా కట్ చేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టి ఫెవికాల్తో స్టిక్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి బేస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ 4 పీసెస్ని తీసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను. దానికి ఐరన్ వైర్ని ఇలా లోన్కి ఇన్సర్ట్ చేసుకొని ఫెవికాల్ గ్లూగన్ హెల్ప్తో ఇలా స్టిక్ చేసుకోవాలి మనం. ఇక్కడ మాస్కింగ్ టేప్తో ఎడ్జెస్ అన్నిటిని కవర్ చేసుకోవాలి. ఈ క్రాఫ్ట్ కోసం నేనైతే మోల్డెడ్ క్లేని యూజ్ చేసుకున్నాను. నేను చూపించిన విధంగా స్టెప్స్ ఫాలో అయిపోతే మీరు కూడా చాలా ఈజీగా ఈ క్రాఫ్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పెన్ యొక్క క్యాప్ హెల్ప్తో బేస్ యొక్క డిజైన్ని ఇస్తున్నాను. చూడండి, డిజైన్ అనేది చాలా ఈజీగా మంచిగా నీట్గా కనిపిస్తుంది కదా. ఇలాగ మీరు కూడా ఈజీగా డిజైన్ అన్నిటిని ఇచ్చుకోవచ్చు. ఇక్కడైతే నేను గణపతి యొక్క చెవులను తయారు చేస్తున్నాను. ఇలా రెండింటిని తయారు చేసుకొని డ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ గణపతి యొక్క తొండంను నేను తయారు చేస్తున్నానండి. నేను చూపించిన విధంగా ఇలా షేప్ని ఇచ్చుకుంటే తొండం యొక్క షేప్ అనేది చాలా మంచిగా వచ్చేస్తుంది. ఈ క్రాఫ్ట్ కోసం మనకు తొండం యొక్క షేప్ కొంచెం ఎత్తుగా కావాలి. అందు గురించి నేను చూపించిన విధంగా పెట్టుకుంటే తొండం కొంచెం ఎత్తుగా మంచిగా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను దంతాలను అతికించుకుంటున్నాను రెండు వైపులా. తొండాన్ని కంప్లీట్గా ఆరనివ్వాలి. అప్పుడే మనకి గణపతి యొక్క ఫేస్ యొక్క షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ కింద నుంచి ఒక క్లే లేయర్, పైనుంచి ఒక లేయరు పెట్టుకొని నేను చూపించిన విధంగా ఫింగర్స్తో ఇలా స్మూదింగ్ చేసుకుంటే గణపతి యొక్క ఫేస్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ కటర్ సహాయంతో హోల్ని చేసుకొని దానిలోకి చెవులని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇన్సర్ట్ చేసుకొని వాటర్తో ఇలా స్మూదింగ్ చేసుకుంటే చెవులు అనేవి చాలా మంచిగా నీట్గా స్టిక్ అయిపోతాయి లోన్ నుంచి. మరికొంత క్లేని తీసుకొని తొండం పై భాగాన మళ్ళీ కొంత క్లేని తీసుకొని కళ్ళ దగ్గర ఇలా నేను చూపించిన విధంగా ఫింగర్స్తో స్మూదింగ్ చేసుకుంటే మనకి గణపతి యొక్క ఫేస్ యొక్క షేప్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఆ ఫోర్ హెడ్ కానీ ఆ కళ్ళ దగ్గర కానీ షేప్ అనేది చాలా నీట్గా వచ్చేసింది కదా. చూడండి, అలాగే మనకి కళ్ళను కూడా నేను చూపించిన విధంగా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతే కళ్ళ యొక్క షేప్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను ఒకటి చెప్దామనుకుంటున్నా. ఈ క్రాఫ్ట్ కోసం ఎంత క్లే కావాలో అంత క్వాంటిటీలో క్లేని తీసుకొని మిక్స్ చేసుకొని వెంటనే యూజ్ చేసేసుకోవాలి. లేదంటే ఆ క్లే చాలా తొందరగా డ్రై అయిపోతుంది. కాబట్టి తర్వాత క్రాఫ్ట్ కోసం ఆ క్లే అనేది పనికి రాదు. ఇక్కడైతే నేను 3D అవుట్లైనర్తో డిజైన్ చేస్తున్నాను. బట్ ఈ స్టెప్ని మీరు స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే లాస్ట్లో నేను తొండం పైన కుందన్స్ని స్టిక్ చేశాను. అందుగురించే ఈ స్టెప్ అనేది మనకి అవసరం లేదు. ఇక్కడైతే నేను వీణా ఇన్స్ట్రుమెంట్ని తయారు చేస్తున్నాను. నేను చూపించే విధంగా షేప్ని ఇచ్చేసి ఇలా స్టిక్ చేసేసుకోవాలి క్లేని కింద. తర్వాత అంతటిని క్లేతో కవర్ చేసుకోవాలి నేను చూపించే విధంగా. ఇక్కడ వరకు వచ్చి నా క్రాఫ్ట్ని చూస్తున్నారంటే నా క్రాఫ్ట్ వర్క్ అనేది మీకు నచ్చినట్టే. అందుగురించి ఒక లైక్, ఒక కమెంట్, ఒక షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసము ఫాలో అవ్వండి నా ఛానల్ని. ఇక్కడైతే నేను ఇన్స్ట్రుమెంట్కి డీటెయిలింగ్స్ని ఇస్తున్నాను.
ఫైనల్గా అయితే మనకి గణేష హెడ్ డ్రై అయిపోయింది కాబట్టి ఇలా నేను క్లే హెల్ప్తో స్టిక్ చేసుకుంటున్నాను. నేను చూపించే విధంగా క్లేతో స్టిక్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఆరనివ్వాలి. కంప్లీట్గా ఆరిపోయాక నేను ఇక్కడ బ్లాక్ అక్రిలిక్ కలర్ని పెయింట్ చేశాను. ఇక్కడ గోల్డెన్ అక్రిలిక్ కలర్ తీసుకున్నాను. ఫింగర్కి అప్లై చేసుకొని నేను చూపించే విధంగా లైట్గా అప్లై చేసుకుంటే మనకి ఆల్రెడీ 3D అవుట్లైనర్తో డిజైన్ ఇచ్చాం కదా, ఆ డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది నీట్గా. ఇక్కడ నేను గోల్డెన్ కుందన్స్ని తీసుకున్నాను. దాన్ని వీణ పైన ఫ్యాబ్రిక్లోని అప్లై చేసి స్టిక్ చేసుకున్నాను. అలాగే ఇయర్స్కి అన్నిటికీ నేను ఈ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోవడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చాలా పేషెన్స్తో ఒక్కొక్కటి స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు గోల్డెన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేను ఈ గోల్డెన్ కుందన్స్ ఇంట్లోనే ఉన్నాయి, అందు గురించి నేను వీటిని తీసుకొని స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చిన కుందన్స్ని కలర్ఫుల్గా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని రీక్రియేట్ కూడా చేస్తాను. అది 2 days తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూసినట్లయితే ఆ వీడియోని కూడా చూసి ఏది బాగుందో కమెంట్ చేసి తెలియచేయండి నాకు. నేను లాస్ట్ 2 వీడియోస్ నుంచి మీతో కనెక్ట్ అవ్వాలి, మీకు నేను చేస్తున్న ప్రాసెస్ అంతా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్దేశంతో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కాబట్టి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది సరిగ్గా రాదు. కాబట్టి ఏవైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏమీ పట్టించుకోవద్దు. ఇంకా నా వాయిస్ ఓవర్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ తేవడానికి నేను ట్రై చేస్తున్నాను. మీకు ఇంకా ఏవైనా అర్థం కాకపోతే కమెంట్ చేసి అడగవచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేస్ ఇంకా హెడ్ గోల్డెన్ కలర్గా ఉందని చెప్పేసి మళ్ళీ బ్లాక్ అక్రిలిక్ కలర్ని బేస్కి అప్లై చేశాను. అప్పటి వరకు నాకు క్రాఫ్ట్ పర్ఫెక్ట్గా అనిపించదు. అప్పటి వరకు నేను ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నాను. ఇలా అయితే మన గణపతిజీ కనిపిస్తున్నారు. ఇక్కడ నేను ప్రొటెక్షన్ కోసం వార్నిష్ని అప్లై చేస్తున్నాను. అది కూడా కలర్ పార్ట్లోనే అప్లై చేసుకోవాలి, స్టోన్స్ పైన అప్లై చేసుకోకూడదు. చూడండి మన గణపతిజీ ఆఫ్టర్ వార్నిష్ అప్లై చేశాక ఎంత మెరుస్తున్నారో చూడండి, ఎంత బాగున్నారో కదా. ఇక్కడ మళ్ళీ బేస్ నాకు ప్లెయిన్గా అనిపించింది. మళ్ళీ నేను ఇక్కడ గోల్డెన్ కలర్తో పెయింట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకు ఫ్లవర్స్ డిజైన్ ఉంది కదా, దానిపైన డిజైన్ చేసుకుంటున్నాను నేను. ఫైనల్గా అయితే మన గణపతి ఇలా కనిపిస్తున్నారు. ఎలా ఉందో ఈ క్రాఫ్ట్ కమెంట్ చేసి చెప్పండి. ఫైనల్ లుక్ అయితే మనకి ఇలా కనిపిస్తున్నారు. చాలా క్యూట్గా చాలా బాగున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. For more videos subscribe to my channel. Take care.